కేజీబీ మిర్జిల్లో ఫస్ట్ ఇయర్ ఎంబీఏ చదువుతున్నాను. శ్రీ గౌరవనీయులైన ఎంఎస్ సోమయ్య గారికి ఉపాధ్యాయులకి నాతోటి వాళ్ళ బాలికలకి అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సుస్థిరాభివృద్ధి. సుస్థిరాభివృద్ధిలో 4 రకాలు ఉంటాయి: వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, నేల కాలుష్యం, మానసిక ఆరోగ్యం. ముందుగా నీటి కాలుష్యం. నీటి కాలుష్యం అనగా చెరువులలో మనం ప్లాస్టిక్ కవర్లు కానీ, బాటిల్స్ కానీ, ఇంకా షాంపూ కవర్లు, ఇంకా రకరకాల ప్లాస్టిక్ కవర్లు పారవేస్తున్నాం. మనం పారవేయడం వల్ల అందులో ఉంటే చేపలు కానీ చిన్న చిన్న జీవులు అనేవి చనిపోతున్నాయి. అవి తాగడం వల్ల మానవులకు కూడా అనారోగ్య పాలవుతున్నారు. నెక్స్ట్ నేల కాలుష్యం. నేల కాలుష్యం అంటే రైతులు కూడా మనం పండించే పంటలలో రసాయనాలు అనేవి వాడుతున్నారు. రసాయనాలు వాడడం వల్ల నేల అనేది కాలుష్యం అవుతుంది. నేల కాలుష్యం కాకూడదంటే మనం న్యాచురల్గా తయారు చేసుకునే రసాయనాలు అనేవి వాడాలి. అప్పుడు మనం నేలను కాపాడిన వారం అవుతాము. దీన్ని నేల కాలుష్యం అంటారు. వాయు కాలుష్యం. వాయు కాలుష్యం అంటే మనం సిటీలలో చూస్తాం కదా, ఫ్యాక్టరీలలో తయారు చేసే రకరకాల పదార్థాల వల్ల అందులో నుంచి వచ్చే పొగ దాన్ని విషవాయువు అది వాయువులో కలిస్తే అది మనం పీల్చుకోవడం వల్ల మనకు అనారోగ్య పాలవుతాము. ఇంకా వాహనాలు నడపడం వల్ల అందులో నుంచి వచ్చే వాయువులో కలచడం వల్ల వాయు కాలుష్యం అవుతుంది. నెక్స్ట్ మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం అనగా చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఇప్పుడు మన తల్లిదండ్రులు లేని వారు, ఇంకా మనం మానసికంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యం అనేది మనకు ముఖ్యం. మానసికంగా ఆరోగ్యంగా ఉండకపోతే మన ఆలోచనలు కానీ, మన అభిప్రాయాలు, ఇంకా మానసిక ఆరోగ్యం మనకు చాలా ముఖ్యం. ఇప్పుడు చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేకపోవడం వలన మానసికంగా ఇబ్బంది పడుతూ వాళ్ళు అనేది అనారోగ్య పాలవుతున్నారు. టీనేజ్ వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడడం వలన మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వృద్ధులు ఇప్పుడు జనరేషన్లో వృద్ధులని వృద్ధాశ్రమంలో విడిచేస్తున్నారు. వాళ్ళు మానసికంగా నేను ఇంత పెంచినా కూడా నాకు ఇలా చేస్తున్నారని మానసికంగా బాధపడుతున్నారు. అందుకే మనం డ్రగ్స్కి దూరంగా ఉండాలి. టీనేజ్ వాళ్ళు ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం వలన శారీరకంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మనం డ్రగ్స్కి దూరంగా ఉండాలి. ఇక్కడితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.